అట్లీస్ట్ బ్యాంక్ లో లోన్ పెట్టుకోవటం ఏదో చేసుకొని అట్లీస్ట్ కొంచెం వాస్తవమే కదా అది అది మీరు అన్నది లాంగ్ ప్రాసెస్ అండి. మీరు అన్నది వ్యాలిడ్ పాయింట్. ఇలాంటి చేస్తే కనుక సెంటర్ సపోర్ట్ నాట్ ఓన్లీ ఇన్ ఫండ్స్, వాళ్ళు పెట్టాలనుకున్న ఇన్స్టిట్యూట్స్ దాన్ని త్వరగా పూర్తి చేయటం. రైట్ శైలజ గారు ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం అండి. బాలకోటే గారు, ఇప్పటికీ అమరావతి అని భ్రమరావతి అని మాట్లాడే నేను ఇందాక అన్నాను కదా, వాళ్ళకి మీరేం చెప్తారు బాలకోటే గారు? వెంకటకృష్ణ గారు, ఒకటి రాజధాని ఉండాలి, రెండు రాజధాని ఎదగాలి, అది అందరి రాజధానిగా భాసిల్లాలి. పోతే మీకు ఒక విషయం చెప్పాలి. ఇప్పుడు మన తెలంగాణలో దాశరథి కృష్ణమాచార్యులు కనుక కోటి రతనాల వీణ నా తెలంగాణ అన్నట్టుగా, కాళోజీ నారాయణరావు గారు నా గొడవ అన్నట్టుగా, నాకు అమరావతిలో గొడవ ఉంది, బాలకోటకి కూడా. ఏంటి నా గొడవ అంటే, ప్రజా రాజధాని అమరావతిలో సామాజిక సమతుల్యత కనిపించాలి. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన బండరాయి అది, ఆ బండరాయిని తొలగించాలి. నాటి ఉద్యమంలో మా ప్రధానమైన నినాదం కూడా అదే. జగన్మోహన్ రెడ్డి గారిది ఓ సామాజిక వర్గంతో కాదు, వీ హ్యావ్ ఏ 34% ఇన్ ద ల్యాండ్స్, గివ్ ద ల్యాండ్స్ అనే మేము హైకోర్టుకి వెళ్ళాం. మేము అరిచింది అదే. అసలు ఈ రాజధాని కనుక నిలబడితే ప్రధానంగా బాగుపడేది పీడిత తాడిత కులాలే, ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు అనేదే నా గొడవ. ఈ సామాజిక అసమతుల్యతని ఆయన చేసిన ఈ బండరాయిని కనుక ప్రభుత్వం కనుక తొలగించగలిగితే, ఒక మాట ఏంటంటే వెంకటకృష్ణ గారు, మీరు పెద్దలు, రాజధాని అంటే నిర్మాణాలే కాదండి. రాజధాని అంటే సరే పోని కుర్రోళ్ళే, రాజధాని అంటే నిర్మాణాలు కాదు, కట్టడాలు కాదు, ప్రాజెక్టులు కాదు, అది నాది, నా రాజధాని అని శాంతం చేసుకునే గుణం రాష్ట్రంలో ఉండాలి. ఇక్కడ ఉన్న సామాజిక కులాలు కానీ, మూడు ప్రాంతాల ప్రజలు కానీ, అమరావతి మన రాజధాని అనే భావాన్ని ఈ కూటమి ప్రభుత్వం ఎందుకు కలిగించట్లా? ఈ రోజున ప్లాట్ల గురించి కూడా, ఆ ప్లాట్లు ఇస్తే, ఆ ప్లాట్లు డెవలప్మెంట్ చేస్తే రైతులకు మంచి జరుగుతుందనే దీనావస్థ దేనికి నేను అడుగుతున్నా వెంకటకృష్ణ గారు. ఏంటా దీనావస్థ? యుద్ధం చేసినోడు మళ్ళీ దీనావస్థ ఏంటి? అది కూడా చెప్పాలా? అంటే నేను అనేది ఏంటంటే, అది పదే పరిపాలన తీరుగా వెళ్ళకండి, మారాలి. నేను నా అమరావతి రణం రక్తం రాజస్వం అనే పుస్తకాన్ని ముద్రించి 2 మాసాలు అయ్యింది. దాని ఆవిష్కరణ కోసం ఎదురు చూస్తున్నా. నేను ఇందులో చెప్పదలుచుకున్న అంశం కూడా అదే, ఆ విధ్వంసం నుంచి కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది. మోడీ గారి సభలో అలాంటి అవకాశాలు ఇస్తారా కుచేలుడికి? నేను ఆ ప్రయత్నం కూడా చేశా. కుచేలుడికి శ్రీకృష్ణుడి దగ్గర ఉంటుందా భాగస్వామ్యం? చరిత్ర తెలీదా వెంకటకృష్ణ గారు? అందుకని మా ప్రభుత్వం మమ్మల్ని గౌరవిస్తే చాలండి. నేను ఇంకో మాట కూడా చెప్తున్నా, మోడీ గారు కూడా రేపొద్దున రాష్ట్ర ప్రజలందరూ కూడా మోడీ గారి యొక్క ప్రసంగం వైపు చూస్తున్నారు. ఆయన ఏం చెప్తాడు, ఆయన ఏమన్నా ఇస్తాడా, ఆయన ఏమన్నా తెస్తాడనే ప్రశ్న అసలు అది కాదండి. సంరక్షించుకోవాలి. ఏంటి మీరు పెట్టిన టైటిల్ ఏంటి మీ పుస్తకానికి? రణం నేను